నెత్తురు సచ్చిందో ఏమైందో తెలియదు. తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం కనబడదు వీళ్ళకు. ఇగో ఇక చూడు రైపా కేసీఆర్ ఎందుకు రావాలంటే గిందికే ఐటీ కడితే రైతు బంధు కట్టు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, కేబినెట్ భేటీ తర్వాత ప్రకటన. భూమి సాగు చేస్తేనే రైతు బంధు. చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లబ్ధిదారుల సంఖ్య తగ్గింపునకు నయా ప్లాన్. లోన్ల కోసం ఐటీ ఫైల్స్ చేస్తున్న చాలామంది. సర్కార్ నిర్ణయంతో వారందరికీ రైతు బంధు కట్టు. లబ్ధిదారుల సంఖ్య సగానికి పడిపోయే ఛాన్స్. రైతు బంధు దీని మీద ఆశలు పెట్టుకున్నారా? దీని మీద ఆశలు పెట్టుకున్నారా? దీని మీద ఆశలనే మీకు ఉంటే మొత్తం అన్ని ఆలోచనలు బంద్ చేసుకోరు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ఐటీ కడితే అని కాదు. రేపు పొద్దుగాల నీకు ఏమంటాడు తెలుసా? కారున్నా రాదంటాడు. నేను చెప్తున్నాను, నీకు కారున్నా రాదంటాడు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా రాదంటాడు, ఐటీకి వచ్చినా రాదంటాడు. దాంతో పాటుగా నేను చెప్తున్నాను, పొలిటీషియన్ అయినా రాదంటాడు. ఆశ్చర్యం ఏం లేదు ఇలా. ఇవ్వాలనే ఆలోచన ఉంటే 1,00,000 అడ్డొచ్చినా కూడా ఇస్తాడు. కేసీఆర్ లెక్క ఒక గొప్ప హీరో కేసీఆర్, ఒక మొగోర్రా నిజంగా తెలంగాణ హీరో ఆయన. వీళ్ళు తెలంగాణ బద్మాషులు. నేను చెప్తున్నా కదా, అయిపోయింది. మీకు ఆశ ఉంటే వదులుకోలేరు రైతు బంధు. కేసీఆర్ మళ్ళీ వస్తేనే ఈ తెలంగాణలో మీకు అన్ని పథకాలు వస్తాయి, గుర్తుపెట్టుకుని. పార్లమెంట్ ఎన్నికలలో మీరు 17కు 17 గెలిపియకపోతే ఇంకా తర్వాత నేను చెప్తున్నా కదా, ఇప్పటివరకు కనీసం మనకు ఒక పల్లె ఉన్నాయి, తర్వాత ఇస్తారాకులు వస్తాయి, తర్వాత పేపర్లలో తినాల్సిన బతుకులు వస్తాయి, గుర్తుపెట్టుకోరు. ఇగో సీఎం సీటు పోతుందనే సిరిసిల్ల టూర్ రద్దు. ఈ నెల 7న సీఎం సిరిసిల్ల టూర్కు ఏర్పాట్లు. చివరి క్షణంలో రద్దయిన పర్యటన. రాజన్న సెంటిమెంట్తోనే వెనక్కి తగ్గారని టాక్. నేతనాలపై కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కారణమని సమాచారం. వెళ్ళి భంగపడడం కంటే ఊరుకోవడమే బెటర్ అని. ఇక ఈ కేకే మహేందర్ రెడ్డి ఉన్నాడా? ఈయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. పాపం మా పద్మశాలి బిడ్డలందరినీ ఇష్టం వచ్చినట్టుగా అదేంది పాపడాలు అమ్ముకోండి, ఖండం ప్యాకెట్లు అమ్ముకోండి అంటాడు ఆయన. ఆయన మనిషా లేకపోతే ఇంకేమన్నానా? ఇంత నడుస్తుంటే పాపం మా ఆకునూరు మురళి సార్కి ఏం కనబడదు. ఇంత అన్యాయం. మేధావి అనే ట్యాగ్లైన్ వేసుకొని ఈ తెలంగాణను భస్మం చేయడానికి సిద్ధపడ్డారు. చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, ఇదే జరుగుతుంది.